హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు కూడా మీరు వ్లాగ్ చూస్తున్నారు మార్నింగ్ నుంచి. అండ్ మార్నింగ్ విజయ్ షటిల్కి వెళ్తున్నాడు అనమాట. షటిల్కి వెళ్తుంటే విజయ్ని వెళ్ళనివ్వట్లేదు. విజయ్ బుడ్డిగాడు వెళ్ళడము, తలుపు దగ్గరికి వెళ్ళడము, రావడం అనమాట. ఇక్కడికి వస్తే విజయ్కి చాలా చాలా ఖాళీ. అలా తిరుగుతూనే ఉంటారు, ఇంట్లోనే ఉండరు. అలా ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉంటారు. అంత మామూలే కదా. బుడ్డిగాడేమో చక్కగా ఆడుతున్నాడు కుర్చీలు ఎక్కుకోవడానికి. దివాన్ కాడ అందట్లేదు వాడికి ఎక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ మార్నింగ్ పూజిత కాలేజ్కి వెళ్ళిపోతుంది కదా. కాలేజ్కి వెళ్ళిపోవడం తనకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మండే మమ్మీ పూజ చేసుకుంటున్నారు. మమ్మీ ఖాళీ ఉండదు కదా, ఇంకే హెల్ప్ చేస్తున్నాను అనమాట. దద్దోజనం చేసేమన్నారు. అన్నం రెడీగా పెట్టేసేసారు కదా, పక్కన కుండలో ఉంది. అన్నం రెడీ చేసి పెట్టేశారు. నేను దద్దోజనం వేసేయమన్నారు. ఈరోజు ఖాళీ లేదు కదా, అందుకే ఇంకా మమ్మీ మార్నింగ్ లేసి ఇల్లు వాకిలంతా ఉత్తుకొని మమ్మీ స్నానం చేసి పూజ చేసేసుకుంటా. మండే ఎప్పుడు మమ్మీకి ఇది కామన్ అనమాట. పూజ చేసేసుకొని మళ్ళీ మమ్మీ టెంపుల్కి కూడా వెళ్తారు. సో అందుకే అనమాట. అయినా మేడంతో అసలు ఏం సరిగ్గా తినరు. దానికోసం సెపరేట్గా వంటలు చేయడం కూడా వేస్టే. లంచ్ కోసం పెట్టింది కూడా తినదు. ఏది పెడితే తీసుకెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ తింటుందో లేకపోతే ఏం చేస్తా మనకు తెలీదు. సో అందుకే మా మమ్మీ దాని లంచ్కి అంత ఇంట్రెస్టే చూపించరు. అదనమాట. దానికోసం దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను. నేను తాలింపు పెట్టేస్తున్నాను పెరుగన్నంకి. అండ్ మాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉందన్నమాట. నాకు కానీ మా చెల్లికి కానీ, మా చెల్లికి ఉందా లేదా తెలియక నాకు ఇప్పుడు చూసే తెలిసింది. ఆశ బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళడం నాకు కూడా అలవాటు అనమాట. చిన్నప్పుడు ఎగ్జామ్స్కి ఎప్పుడైనా 10th నుంచి ఇప్పటివరకు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే మమ్మీ ఎదురు తీసుకొని వెళ్ళడం అట్లా అలవాటు అయిపోయింది. దానికి కూడా దానికి ఎగ్జామ్ ఉందన్నమాట. ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. సెమిస్టర్స్ వెళ్ళిపోయిన తర్వాత మేము టిఫిన్ చేసి డాడీ వాటర్ మెలన్ కట్ చేస్తున్నారు. మమ్మీ కూడా పూజ అయిపోయి టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. బుడ్డిగాడు వాటర్ మెలన్ తింటున్నాడు. తీపి అంటే ఎంత ఇష్టంగా తింటాడంటే అంత ఇష్టంగా తింటాడు. మామూలుగా అన్నం అంటే తిన్నాడు, కానీ తీపి అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతే నోరు తెరిచేస్తాడు చక్కగా. నేను వాటర్ మెలన్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, తర్వాత మళ్ళీ చేయలేదు. తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ కొంచెం మీకు చేసి చూపిస్తాను. సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉండాలి. బాడీ కూల్ అవ్వడం ఖచ్చితంగా మజ్జిగ కానీ, బటర్ మిల్క్ కానీ, కోకోనట్ డ్రింక్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఖచ్చితంగా తాగాలి. ఆమె ఇట్లా తినేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. మమ్మీ అన్నీ కట్ చేసి ఇచ్చారు. మమ్మీ కట్ చేసి పక్క నుంచి నేను హెల్ప్ చేస్తున్నాను. మమ్మీ నేను ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఆనపకాయ టమాటా పులుసు పెట్టారు మమ్మీ. అండ్ ఇంకా బీట్రూట్ కర్రీ చేశారు. అవన్నీ ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకొని నానబెట్టి పెట్టుకుంటారనమాట. అవన్నీ మీకు చూపిస్తున్నాను. మమ్మీ ఏమో నన్ను చూపించొద్దు అంటున్నారు మమ్మీ. తర్వాత మమ్మీ పోపు వేస్తారనమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయ వేసి బాగా కలుపుతున్నారు. పోపు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసేసుకుంటారు. మా మమ్మీది నాది వంట చాలా సిమిలర్గా ఉంటుంది. ఇద్దరు వంటలు ఒకలాగే ఉంటాయి.
ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత పసుపు వేసుకుంటారు. పసుపు వేసి ఇది వచ్చేసి బాగా చిన్న చిటికడే వేస్తున్నారు. మంచి చాయ్ పసుపు అంట. మమ్మీ కొంచెం వేశారు, చాలా బాగుంటుంది, మంచి కలర్ వస్తుంది పసుపు. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తారు. అండ్ ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసిన వీడియో క్లారిటీ ఎలా ఉందనేది, మీకు చూస్తున్న మంచి ఫీల్ ఉందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. అండ్ ఇంతకు ముందు కన్నా ఈ క్లారిటీ అండ్ క్వాలిటీ బాగానే ఉందా లేదా అని నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పరా ప్లీజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి కొంచెం కలుపు వేశారు. మమ్మీ చూడండి ఎలా కుదుపుతారో, మనం అంటే కలుపుతామా, మమ్మీ చూడండి ఎలా కుదుపుతున్నారో. అన్నీ కుదుపుతారంట. మనం కానీ ఇలా రాకపోతే అస్సలు ట్రై చేయకండి, మీద పడిపోతుంది, వేడిగా ఉంటుంది కదా, మనం పట్టుకోలేము. నేనైతే అస్సలు చేయను. అండ్ టమాటోస్ వేసేసి మూత పెట్టేస్తారు. సేమ్ మమ్మీలాగా నేను కూడా టమాటోస్ వేసి కదపకుండా నేను కారం అన్నీ వేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. టమాటో మగ్గిన తర్వాత కొంచెం మ్యాష్ చేసి కలుపుతాను అనమాట. చెప్పాను కదా కొంచెం సిమిలర్ ఉంటుందని, అలా అనమాట. కారం వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటోస్ మగ్గే వరకు మూత పెట్టిన తర్వాత మొత్తం అంతా కలిపేస్తారు. కొంచెం ధనియా పౌడర్ అండ్ అంతే, ధనియా పౌడర్. మమ్మీ జీలకర్ర పొడి వాడరు, ధనియా పౌడర్ వాడతారు. వేసి కలిపేసి కొంచెం వాటర్ వేసి కొంచెం బాగా మరిగిస్తే మన పులుసు రెడీ అయిపోతుంది. పులుసు అంటే పులుపు కూడా ఉండాలి కదా. కొంచెం వాటర్ వేసి ఆ ముక్కలన్నీ మగ్గే వరకు ఉంచాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది కదా. కొంచెం వాటర్ వేసిన తర్వాత అది బాగా మరిగిన తర్వాత పులుపు వేస్తారనమాట. సో దట్ ఆ కన్సిస్టెన్సీ అనేది థిక్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. మమ్మీ బీట్రూట్ ఫ్రై కూడా స్టార్ట్ చేస్తారు. ఇది క్యాజువల్ బీట్రూట్ ఫ్రై అనమాట. మామూలు పోపులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు మమ్మీ ఎప్పుడు, అంటే గబగబా అయిపోతుంది కదా, సో అందుకే అనమాట. అండ్ పోపులేసి వేగిన తర్వాత క్యాజువల్ అనమాట. మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బీట్రూట్ ఫ్రైస్ వేసి అవన్నీ సాల్ట్ వేసి కారం వేసి అన్నీ కలిపేస్తారు. బీట్రూట్ ఫ్రై నాకు అంతగా ఎందుకో నచ్చదు. ఓన్లీ బీట్రూట్ ఫ్రై మాత్రమే చేసుకోవచ్చు అండ్ చేసుకుంటారు. అండ్ బీట్రూట్ పచ్చడి కూడా చేస్తారంట, నాకు అంతగా తెలియదు. కానీ నాకు అంతగా బీట్రూట్తో చేసే రెసిపీస్ ఏమి నచ్చవు నాకు. మీకు నచ్చుతుందో లేదో నాకు చెప్పండి. నాకైతే బీట్రూట్ అస్సలు నచ్చదు. ఇంకా కొన్ని కాకరకాయ అలాంటి వెజిటబుల్స్ నాకు అస్సలు నచ్చవు. కొన్ని ఉంటాయి పొట్లకాయ, పొటన్స్ కూడా నాకు నచ్చదు. మమ్మీ వండుతారు, బాగా వండుతారు, కానీ పొటన్స్ కూడా నాకు అస్సలు నచ్చదు. దాన్ని మసాలా చేస్తే బాగుంటుంది, కానీ కొన్ని వెజిటబుల్స్ అస్సలు తినలేము. ఇక్కడ మమ్మీ అంటున్నారు వద్దు, ఇలా కనిపిస్తాను నేను, వద్దు అంటున్నారు. నువ్వేం కనిపించలే, పర్వాలేదు అంటున్నా. నా ఫేస్ బాగాలేదు, వద్దు అంటుంది. అండ్ మొన్నటి వీడియోలో మమ్మీ రియాక్షన్ బాగుందని చెప్పేసి అన్నారు అందులో కొంతమంది. మమ్మీ అక్కడ ఫన్నీగా పెట్టింది. నేను కూడా మమ్మీ చాలాసార్లు చూసి నవ్వుకున్నారు ఆ వీడియోలో. నిజంగా నా రియాక్షన్ నవ్వు వస్తుంది, వద్దా అనింది. మమ్మీ చాలామంది ఐడెంటిఫై చేయరేమో, మధ్యలో అయినా స్కిప్ చేసేస్తారేమో, చూడరేమో అనుకున్నాను. కానీ చాలామంది ఒక 4-5 మెంబర్స్ వరకు మమ్మీ రియాక్షన్ బాగుందక్క అని చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం బాగా బిజీ అయిపోతున్నాను అనమాట. కొంచెం బద్ధకం కూడా పెరిగిపోయింది. బద్ధకం ఎందుకు పెరిగిపోయిందంటే బుడ్డిగానే వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకలాగా ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకలాగా ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ అయితే ఈజీ తెలుస్తుంది నాకు. ఇక్కడికి వస్తే చాలా బద్ధకం అయిపోతున్నాను. ఇప్పుడు చూసారా, నేను ఇంకా స్నానం చేయలేదు, అట్లా తిరుగుతున్నాను ఇంట్లో అంతా. నాకైతే నేను స్నానం చేసేటప్పటికి 11-12 కూడా అయిపోతుంది. మమ్మీ ఏమందనమాట, ఫస్ట్ 2 days ఎవరైనా అంతే కదా, కొత్తగా వచ్చిన కొత్త కదా, అందరూ 9 రోజులు పోయాక మళ్ళీ తిడుతుంది అనమాట. అందుకే బద్ధకంగా ఉంటుంది. అక్కడే మా ఇంట్లో అయితే మార్నింగ్ 8-8:30 కల్లా అన్నీ అయిపోయి ఉండాలన్నమాట. మా అత్తయ్యకి మా మామయ్యకి అట్లా ఉంటుంది. డిఫరెన్స్ తెలుస్తుంది, అది చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మమ్మీ లాస్ట్లో బెల్లం వేశారు. చిన్న పులుపు అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ కొత్తిమీర వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే అయిపోయింది. మన ఆనపకాయ టమాటో పులుసు అండ్ బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయింది. మమ్మీ అందులో కారం వేస్తారు, అంతే, కొత్తిమీర దించేస్తారు. అండ్ అప్పుడే విజయ్ వచ్చారు. విజయ్ కూడా వచ్చి భోజనం చేసేస్తున్నారు. విజయ్ డాడీ ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు.
వాళ్ళు భోంచేసిన తర్వాత చక్కగా ఆడుకుంటున్నాను అనమాట. ఇంకా ఎండాకాలం కదా, ఏసీలోకి వచ్చేసాము. అస్సలు ఉండలేకపోతున్నాం, బయట చాలా వేడిగా ఉంటుంది. ఎట్లా ఉంటుందో మీకు ఎలా అనిపిస్తుందో తెలియట్లేము, అస్సలు ఉండలేకపోతాము. ఎండ బాగా బాగా విపరీతంగా ఉంది. చిన్నపిల్లలు ఇప్పుడు ఈ టైంలో, అందుకే ప్రెగ్నెన్సీస్ కానీ డెలివరీస్ అయితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే చిన్నపిల్లలు అస్సలు ఉండలేరు. బుడ్డిగాడు కూడా ఈ టైంలోనే పుట్టాడు. అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పుడే అందుకే డాడీ వాడి కోసమైనా అప్పుడు ఏసీ తీసేసుకున్నారు. అసలు చిన్నపిల్లలు అస్సలు ఉండలేరు, మనమే ఉండలేకపోతున్నామంటే. అండ్ వీడికేమో ఆ బొమ్మ కొని తీసుకొచ్చారు డాడీ. బస్తా కిందన కొంచెం మట్టిలా స్ట్రాంగ్ ఉంటుంది, అది పడదనమాట. దాని మీద దూకడము, దాన్ని కొట్టడము, దాన్ని బాధడం అన్నీ చేస్తున్నాడు. ఆ బొమ్మతో చక్కగా ఆడుకుంటున్నాడు వీడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మమ్మీ ఏమో పూల మొక్కలు వేశారనమాట. కరివేపాకు, ఇంకా రోజ్, ఇంకా ఇంకా బంతిపూలు, ఇంకా సంథింగ్ రోజ్, అలోవేరా, ఇంకా చాలా చాలా వేశారు. అన్నీ మన మట్టి తీసి తులసం దాంట్లో అయితే మట్టి తీసి శుభ్రంగా ఆడుతున్నాడు వాడు. మా మమ్మీకి అయితే ఏంట్రా ఇది అని చెప్పి అంటుంది, వాడికి ఇంకా అలవాటు అవ్వదు కదా. అండ్ మా చెట్టుకు పూసిన రోజెస్ అంతా బాగున్నాయి కదా, మీకు ఎంత ముద్దుగా అనిపించిందో. పిక్ తీసి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఈవినింగ్ విజయ్ మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చారనమాట. వచ్చిన తర్వాత విజయ్ కూడా విజయ్ నేను పూస్తే ముగ్గురు కలిసి ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అనమాట. అండ్ ఫేషియల్ కూడా చేశాను. ఆ ఫేషియల్ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక 1-2 డేస్లో షేర్ చేస్తాను. స్టాండ్ రిమూవల్స్ ఫేషియల్ అనమాట. చాలా హెల్ప్ అవుతుంది మీకు. చూస్తారా ఫేస్ అంతా చిన్న గ్లో వచ్చింది, ట్యాన్ అంతా కొంచెం పోయినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ మేము ఎక్కడ బయటకు వెళ్దాం అనుకుంటున్నారా? అండ్ విజయ్ వాళ్ళ కజిన్కి ఒంట్లో బాగాలేదంట, చూడడానికి వెళ్ళమని అత్తయ్య చెప్పారు. సో మేము బయలుదేరి ఫ్రూట్స్ తీసుకొని, ఇంకా బ్రెడ్ తీసుకొని వాళ్ళు వెళ్తున్నాం అనమాట. అండ్ ఆ విలేజ్ చాలా బాగుంటుంది. అండ్ పచ్చని పొలాలు, అండ్ సమ్మర్ కదా, మంచి టైం అనమాట. మంచి పొలాలు ఎంత బాగున్నాయి కదా. అండ్ మా సైడ్ కొంచెం ఒక సైడ్ విలేజ్లో ఉంటున్నాం కదా, అక్కడ ఏమంతగా పొలాలు ఉండవు. ఇటు సైడ్ అయితే చాలా పొలాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. గ్రీనరీ చూస్తుంటే గ్రీనరీ చూస్తే చాలా మంచిదంట కళ్ళకు కూడా. చాలా బాగుంటుంది, చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఒకసారి నేను మా నాన్నమ్మ ఊరు కూడా వెళ్ళినప్పుడు ఒక వీడియో తీస్తాను. చాలా బాగుంటాయి మా పొలాలు. అది కూడా వెళ్తాను ఇంకొక 2-3 డేస్లో నాన్నమ్మ ఇంటికి కూడా. నాన్నమ్మ విలేజ్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తే వెళ్ళేటప్పుడు అన్నీ చాలా బాగుంటాయి. ఆ విలేజ్లో చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా ఇష్టం కదా విలేజ్ బ్లాగ్స్. సో వాళ్ళ ఇంటికి వచ్చేసాము, అని చూసి కొంచెం పలకరించి అని చెప్పేసి ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాము. అండ్ తిరిగి వచ్చేటప్పుడు నా ఫేవరెట్ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఫేవరెట్ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి తింటున్నాను అనమాట. పానీపూరి ఫేవరెట్స్ నేను, మీ విజయ్. ఇక్కడ పానీపూరి నాకు చాలా ఇష్టం. విజయ్ పానీపూరి అంటే చాలా ఎక్కడికే తీసుకొచ్చేస్తారు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పానీపూరి చేయడం చూసేటప్పుడు. బట్ పానీపూరి మాత్రం ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు ఇక్కడ మాత్రం. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా స్వీట్ షాప్, అది మా ఫ్రెండ్ షాప్ అనమాట. అది స్వీట్ షాప్ అనమాట. ఇంకా పానీపూరి తినేసి ఇంకా పూస్తా కూడా తీసుకొని ఇంటికి వచ్చాను అనమాట. పూస్తా ఈరోజు ఎగ్జామ్ కదా, ఎగ్జామ్ రాసి ఇంకా ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరూ ఎలా ఆడుతున్నారంటే, ఇక్కడ నేనేమో వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారనమాట. అది వీడియో తీయలేదు నేను. ఒకసారి ఆగుకొని వీడియోస్ తీస్తానని చెప్పేసి కెమెరా ఆన్ చేయగానే అలా ఆపేశారు. చూడండి ఎలా ఆడుతున్నారు. విజయ్ ఏమో తను కొట్టినట్టు చేయడు పెట్టి కొట్టడము, డ్యాన్స్ చేయడం. చూడండి ఎలా ఇప్పుడు డ్యాన్స్ చేశారు. కరెక్ట్గా కెమెరా ఆన్ చేయగానే పూస్తా ఆపేసింది. చూడండి అలా డ్యాన్స్ చేస్తున్నారు. అగోండి మాకు ఇది కామనే చక్కగా. అండ్ తర్వాత మా మమ్మీ లంచ్ చేశారు. ఇంకా పొటాటో, ఆలు, ఇంకా టమాటో కలిపి కర్రీ చేశారు, రసం పెట్టారనమాట. తినేసి ఇంకా చక్కగా పడుకుని పోతున్నాము. ఇదనమాట ఈరోజు చిన్న వ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చెప్పండి, మీకు డ్యూరేషన్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలని కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ ఈరోజు వ్లాగ్ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలా సాడ్ న్యూస్, టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. అమ్మా టిక్టాక్ బ్యాన్ అయిపోయింది కదా, నీ స్పందన ఏంటి చెప్పు, నీ స్పందన ఏంటి? నాకు చాలా హ్యాపీగా ఉంది. యువత పాడైపోతుంది, చదువుకోకుండా టిక్టాక్ మాయలో పడి ఇదైపోతున్నారు. మమ్మీ సేమ్ టిక్టాక్ బ్యాన్ అయిపోయింది అనగానే సేమ్ ఏ వర్డ్స్ వాడారు. సో టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. బట్ అదొక నిజమే, మా పూస్తా కూడా చాలా బాధపడిపోయింది టిక్టాక్ బ్యాన్ పడింది అనగానే. బట్ ఇట్స్ ఓకే కదా, డబ్ స్మాషెస్ ఉన్నాయి, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి మనకి.
నిన్న మొన్న టిక్టాక్ ఐడి చెప్పాము, ఇట్లా టిక్టాక్ ఐడి అని చెప్పాం కానీ టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. యా ఇంకా రేపు పూర్తిగా క్లోజ్ చేస్తారు కదా పుస్తా, ఇంకా రేపు పూర్తిగా క్లోజ్ చేసేస్తారంట, ఇంకేం కనిపించదు కూడా అంట. ఐ హోప్ మీ అందరికీ ఇదనమాట ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్. సో బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.